పెద్ద జమీందారు ఉండేవాడు. ఆ జమీందారికి ఒకటే ఒకడు కుమారుడు. ఆ కుమారుడు బాగా పట్టణంలో వెళ్ళి బాగా చదువుకొని వచ్చిన తర్వాత అతను ఒక ఇంజనీరింగ్ చదివాడు. ఇంజనీరింగ్ చదివి వచ్చి, తండ్రి నేను పాస్ అయిపోయాను, ఇప్పుడు నేను ఉద్యోగం కోసం అనేక మంది కంపెనీలు నన్ను అడుగుతున్నారు, నేను ఉద్యోగం చెయ్యాలి అని అన్నాడు. ఒరే నాయన, ఎందుకు, మనకు జమీందారీలో ఇన్ని భూములు ఉన్నాయి, ఇన్ని ఎకరాలు ఉన్నాయి, ఇంత పంట పండుతున్నారు, ఇంతమంది సేవకులు ఉన్నారు, ఇంతమంది కూలి వాళ్ళు ఉన్నారు, మనకు ఇవన్నీ పెట్టుకొని సంతోషపడుకోకుండా ఎక్కడో పోయి ఎవరికైనా ఉద్యోగం చేయాలంటావే అని అంటారు. అన్నప్పుడు అదిగా తండ్రి, నాకు ఉద్యోగం అనేది, మనకు ఒక సామెత ఉంది, ఉద్యోగం పురుష లక్షణం కనుక ఉద్యోగం అనేది మగవాడు చెయ్యాలి. ఇప్పుడు ఆ సామెత పాతదైపోయింది. ఎందుకంటే స్త్రీలు కూడా ఉద్యోగానికి అర్హులే. ఎందుకు అర్హులు కారు? వారిలో జ్ఞానం ఉంది, వారిలో స్వతంత్ర అభిప్రాయాలు ఉన్నాయి, స్వేచ్ఛ అనుభవించాలి, వాళ్ళు కూడా ఆనందాన్ని అనుభవించాలి. అయితే ఎంతవరకు అంటే ధర్మబద్ధంగా, స్త్రీ అయినా పురుషుడైనా ధర్మాన్ని అనుసరించి జీవించు, ధర్మానికి వ్యతిరేకంగా జీవించవద్దు అని ఈయన తండ్రికి చెప్పాడు. నేను ఉద్యోగం చేయడం మంచిది, సరే నీ ఇష్టం, నువ్వు అనుకున్నావు కదా, నీ యొక్క స్వేచ్ఛను, నీ యొక్క స్వాతంత్రాన్ని నేను భంగం కలిగించు, పో అన్నాడు. ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఆ కంపెనీ వల్ల సెలెక్టెడ్ అయిపోయినాడు, ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయినాడు. ఇక ముఖాముఖి వైవాహి అంటారు కదా, దానికి వెళ్ళాడు. కూర్చున్నప్పుడు అక్కడ వాళ్ళు అనేక ప్రశ్నలు వేస్తారు, ఇది సంబంధించినటువంటివి. చాలా చక్కగా చెప్పేశాడు, అన్ని గబగబా చెప్పేశాడు. వాళ్ళు నిన్నే మొదటగా సెలెక్ట్ చేస్తున్నాము, నీ ఉద్యోగం ఇది అన్నారు. ఉద్యోగము అందులో ఉన్నటువంటి నేర్చుకున్నటువంటి దానిలో ఏదో కంపెనీ అనుకుందాం, ప్రఖ్యాతి కంపెనీ, అక్కడికి వేశారు. ఎప్పుడైతే అక్కడికి పోవాలని అనుకున్నాడో వెంటనే తండ్రి గుర్తొచ్చాడు, తల్లి గుర్తొచ్చాడు, తన తోటి చెల్లెలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు గుర్తొచ్చారు. ఇక పెళ్లి చేసుకోవాలనుకునే మరదలు కూడా ఊళ్ళో ఉంది, అతి ప్రేమతో ఉంది. ఆమె పోయేటప్పుడు నన్ను మర్చిపోవద్దు బావా అనింది. ఇవన్నీ గుర్తొచ్చాయి. వెంటనే ఆలోచించాడు, ఇక్కడ ఉద్యోగం వీళ్ళు చెప్పే కండిషన్ల ప్రకారం కూర్చుంటే ఎంతో కాలం ఇక్కడే ఉండాల్సి వస్తుంది, ఇంటికి పోయే అవకాశం ఉండదు. అమ్మను చూడకుండా ఎలా ఉండేది, నాన్న చూడకుండా ఎలా ఉండేది, వాళ్ళ యొక్క ఆశీర్వాదం లేకుండా నేను ఎలా ఉండేది. ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండి పెరిగాను, అందరి ఆత్మీయతలు, అనుబంధాలు, ప్రేమలు పెంచుకొని పెరిగాను. అయితే ఇప్పుడు ఇలా వెళ్ళిపోతే ఎట్లా? వాళ్ళని ఎవరు కాపాడతారు? చెల్లెలికి ఎవరు పెళ్లి చేస్తారు? తండ్రి వయసు అయిపోయేవాడు, తల్లి ఆరోగ్యం సరిలేదు, ఆమెకి నేనే చూడాలి, ఎందుకంటే ఒకటే కొడుకుడు. ఇలా ఆలోచనలు వచ్చేసి, అనేక ఆలోచనలు వచ్చేసి వెంటనే ఇంటికి వచ్చి వాళ్ళ ఆయన నిలబడిపోయాడు. ఏమైనా ఉద్యోగం చేరినావా అని అడిగాడు. తండ్రి నేను చేరనన్నాడు. ఎందుకు చేరవు? లేదు, నాకు ఏమో భయం వేస్తుంది, బాధ వేస్తుంది, అనేక దుఃఖాలు పుట్టుకొస్తుంది. ఏం బాధ, ఏం భయం? ఈ గ్రామంలో ప్రజలు ఎంతో ప్రేమిస్తున్నారు నన్ను, మంచివాడు అంటున్నారు, అది కూడా అక్కడ కూడా అంటారు నన్ను మంచి, ఇలా అనేక వాళ్ళ తండ్రికి చెప్పాడు. ఇప్పుడు నాయన, నువ్వే కదా ఉద్యోగం పురుష లక్షణం అన్నావు, మరి ఇప్పుడు వచ్చి నాకు ఎంతమంది బంధువులు ఉన్నారు, ఎంతమంది వీళ్ళంతా, నేను అందరిని నువ్వు పోషిస్తున్నావు అనుకో, అజ్ఞానం నీది. అర్వజనులను పోషించేవాడు పరమాత్ముడు, సర్వజనులకు సుఖాలను శాంతిని సమకూర్చాల్సేవాడు పరమాత్ముడు. అటువంటి పరమాత్ముని మర్చిపోయి నువ్వు నేను అనుకుంటూ భయపడుతూ వచ్చేసావే. నా కొడుకు ఒక గొప్ప అమెరికాలోనూ, జపాన్లోనూ, జర్మనీలోనూ ఒక సాఫ్ట్వేర్ మెకానిక్ అని చెప్పుకుంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పుకుంటే ఎంత గర్వం నాకు. నేను ఆ ఆలోచనతో పంపిస్తే నువ్వు సరే, నేను వద్దన్నాను, అయినా నువ్వు వినవు. ముందే ఆగిపోయింటే నాకు ఈ ఆలోచన వచ్చాడు. ఏ ఆలోచన? నా కొడుకు గొప్ప, నేను చెప్పుకోవాలని. ఇప్పుడు నీ గురించి ఏం చెప్పుకోవాలి? మళ్ళీ అందరు చెప్పేసిన ఊళ్ళో అందరికీ, నా కొడుకు గొప్ప ఇంజనీరు, ఫలానా పెద్ద మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చేసింది, సంవత్సరానికి 20 లక్షలు 30 లక్షలు, అందరూ పొగుడుతున్నారు. ఈ అబ్బా నీ కొడుకు కుమారుడు ఈ యొక్క గ్రామంలో చాలా గొప్పవాడు, ఇప్పుడు నేనేం చెప్పుకోవాలి అని తండ్రి అన్నాడు. ఇలా ఉంటుంది సమస్య. అంటే మానవుడు అనేక రీతుల అభివృద్ధి చెంది తీరా అక్కడికి వెళ్ళేటప్పటికీ ఒక అమాయకమైనటువంటి ఆలోచనల నుంచి ఆగిపోతారు. అలా అనుకుంటే బయట దేశాలు ఎవరు ఉద్యోగం చేయలేరు, ఇప్పట్లో ఎక్కడికి కూడా పోలేరు. కనుక ఇక్కడ అర్జునుడికి అదే పరిస్థితి వచ్చింది. నేను యుద్ధం చేసి వీళ్ళందరినీ దుర్మార్గులను శిక్షిస్తాను ఆయన అంటే,
ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడు, ఇక్కడికి వచ్చాక భయపడుతున్నాడు. ఇలా భయపడితే ఎట్లా? కృష్ణుడు పక్కన ఉన్నాడని మర్చిపోతే ఎట్లా ఆయన అని అంటుంటే, వెంటనే ఒక గ్రామస్తుడు పెద్ద ఆయన, గురుగారు, అనేక మంది శ్రీకృష్ణ పరమాత్మ హింసను ప్రోత్సహించి హింసను చేసి రక్తపాతం పారించాడు. ఇది శ్రీకృష్ణ పరమాత్ముడు ఎందుకు ఇలా చేశాడని దేవుడు అంటున్నారు. మరి దేవుడు అనేవాడు రక్తం చిందిస్తాడా అని అడిగాడు. దానికి సత్యనిష్ఠుడు ఇలా చెప్పాడు, నాయన, శ్రీకృష్ణ పరమాత్మ హింస చేయలేదు. ఆయన చేసింది అహింస. అహింసను బోధించాడు, అహింసనే ఆచరించాడు, అహింసనే ఆయన చేస్తూ వచ్చాడు ఆయన జీవించినంత కాలం అన్నాడు. అది ఎలా అన్నాడు? మనకు ఒక భారతదేశ సనాతన ధర్మంలో ఒక వాక్యం ఉంది, ధర్మము రక్షితి రక్షిత. ధర్మాన్ని రక్షించు. ధర్మాన్ని రక్షించంటే ఏం చేయాలి? అహింసో పరమధర్మ. ఏది ధర్మం అంటే అహింసో పరమధర్మ. ధర్మో రక్షితి రక్షిత. దానికి లింక్ ఏం పెట్టారు? దానికి ఏమి సంధించున్నారు? అహింసో పరమధర్మ. మరి అహింసో పరమధర్మ అన్నప్పుడు నీవు అన్నట్లుగా ఆయన ఎందుకు హింస చేయాలి? ఇక్కడ అన్ని అవతారాల్లో కూడా ఏం చేసింది ఏంది? మరి అహింస అని ఎలా అనుకుంటున్నావు నువ్వు అనుకుంటావేమో. ఇది అహింస అని ఎలా అనుకుంటున్నావు? దాని కింద ఇంకొక వాక్యం కూడా ఉంది, అహింస ధర్మహింస తదైవచ. అహింస ధర్మహింస తదైవచ. అహింసను కాపాడాలంటే హింస తప్పదు. అంటే ఎట్లా? దుర్మార్గులు రాజ్యం పరిపాలిస్తున్నారంటే, దుష్టుడు రాజ్యం పరిపాలిస్తున్నారంటే, కంసుడి పరిపాలన ఎలా ఉంది, నరకాసురుడు ఎలా పరిపాలిస్తున్నాడు, జరాసంధుడు ఎలా పరిపాలిస్తున్నాడు, ఇలాంటి దుర్మార్గులంతా కూడా చేరి మానవులను ఎలా పీడిస్తున్నారు. ఇలా పీడించబడే వాళ్ళందరూ వాళ్ళ చేత ఎంతమంది వేల సంఖ్యలో బాధపడుతున్నారు, వేల సంఖ్యలో అనేక కష్టాలు అనుభవిస్తున్నారు. అది హింస. లేకపోతే ఒక దుర్మార్గుడిని చంపితే ఈ హింస మొత్తం పోతుంది అనేది హింస చెప్పు అని అడిగా సత్యనిష్ఠుడు. కనుక దుర్మార్గులను నాశనం చేసినప్పుడు సన్మార్గులు రక్షించబడతారు. సన్మార్గులు సంతోషంగా జీవిస్తారు, ఆనందంగా సంపాదిస్తారు, ఆనందంగా సుఖశాంతులతో వర్ధిల్లుతారు. దీపావళి పండుగ ఎందుకు చేసుకుంటాం మనం? నరకాసురుడు చచ్చాడు కనుక. మరి నరకాసురుడు చచ్చిపోతే అది హింస కదా. మరి నరకాసురుడు చచ్చినందుకు పండుగ ఎందుకు చేసుకోవాలి మనం? నరకాసురుడు పరమ దుర్మార్గుడు, పరమ నీచుడు, నికృష్టుడు అని ప్రజలంతా చీచి, అయ్యో వీడి పాలనలో మంచి వాళ్ళకి సారమే లేదా, మంచివాళ్ళు బతికేది లేదా అని ఎంతోమంది ఘోషించారు. పరమాత్మని వేడుకున్నాడు. భూదేవ సైతం వేడుకుంది, నా బరువెక్కిపోతాను నా భూమి. ఏం బరువు? ఆమె బరువు మన మనుషులు సముద్రాలు చేయకుండా కాదు, పాపకర్మలు చేసేవాళ్ళు బరువు ఆమెకి, భూమాతకు. కనుక ఈ విధంగా మానవులు హింస ఎవడైతే చేస్తున్నాడో వాడిని అరికట్టడమే అహింస అనేది నాయన. ధర్మం అనేది మన హిందూ సనాతన ధర్మంలో ఈరోజు మనకు చూస్తూ ఉన్నామంటే, ఎవరెవరో రాజకీయాల్లో మనకు రాజకీయాల జోలికి పోకూడదు, కానీ సనాతన ధర్మం అని చెప్పుకున్నప్పుడు నీవు హింసను ఆపాలి. హింసను ఆపకుండా ఎక్కడిక్కడ జనాలంతా వెనకాల పోగేసుకొని వచ్చి వాళ్ళని ఉసిగొలిపి వాళ్ళ చేత ఇతరులను హింసింపజేస్తుంటే ఇది ధర్మం ఎలా అవుతుంది అని సత్యనిష్ఠుడు చెప్పడంతో ఆ వ్యక్తి, గురుగారు నేను సరిగా తెలియకుండా అడిగాను అని. ఏమనైనా పుట్టుకతో ఎవరు జ్ఞానులు కారు, పుట్టుకతో ఎవరు జ్ఞానులు కారు. గోవింద.